నాలాంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రావద్దు, ఎవ్వరికి రావద్దు. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు చెప్తుంటేనే నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకు మేజర్ ఇష్యూ, నాకు 2 గర్భసంచులు ఉన్నాయనే విషయం ఆల్రెడీ చెప్పిన కదా నేను. నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. మేము అప్పుల పాలు కావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే నీ చేతుల్లో ఉంది, చేతల్లో చూపించి ఎదురేగి సంవత్సరంలో ఒక్క రోజైనా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటా ఈ ప్రాబ్లం వల్లనే. ఎంత సఫర్ అవుతున్నా, ఎంత బాధపడుతున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. తల్లిని బిడ్డని క్షేమంగా మీ చేతికిచ్చే బాధ్యత నాది అని మేడం మాకు హామీ ఇచ్చిండ్రు. నా కోసం మా ఆయన మస్తు ఖర్చు చేసిండు. మేము చాలా కష్టపడ్డాము, చాలా ఇబ్బంది పడ్డాము. ఎవ్వరు కూడా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అసలు ఇవ్వలేదు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం అయితే ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉన్నది. అంటే మొన్నటికి ఇప్పటికి ఈ 5 రోజులల్లా కొంచెం డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. శాతం అయితే లేదు కానీ ఓకే, ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉన్నది. ఈ రోజుకి 5 days. మొన్న సండే రోజు నైట్ వెళ్ళినాం కదా మేము హాస్పిటల్కి. మళ్ళీ ఈ రోజు అయితే ఖచ్చితంగా 5 daysకి హాస్పిటల్కి రమ్మని చెప్పిండ్రు మేడం. ఎందుకంటే ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి, స్కాన్ ఉన్నదని చెప్పిన కదా, అవన్నీ అయితే ఖచ్చితంగా చేయాలి అని చెప్పిండ్రు. సో దానికోసమే ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయినాము. నేను నైట్ నాకు కొంచెం ఎక్కువ నిద్ర లేక కొంచెం చాలా అన్ఈజీ ఉండే, మొత్తానికి చేత కాలేదు. మళ్ళీ పొద్దున జ్వరం కూడా వచ్చింది, అందుకని చాలా లేట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మెల్లగా లేచి స్నానం చేసుకొని రెడీ అయితే హాస్పిటల్కి వెళ్దామని వెళ్తున్నా అండి. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అక్కని ఆరోగ్యం బాగుండాలి, నువ్వు బాగుండాలి అని. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంత అభిమానిస్తున్నారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్లలాగా నన్ను ట్రీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అక్క చెల్లెలాగా, వాళ్ళ కూతురులాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. మీ అందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు. సో ప్రస్తుతానికైతే నా ఆరోగ్యము ఓకే, కొంచెం బెటర్గానే అనిపిస్తుంది నాకు. ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నా. ఇంకా కొంతమంది కొన్ని రకాల కామెంట్స్ చేస్తున్నారు. అక్క మీకు థైరాయిడ్ ఉన్నది కదా, అది ఎప్పటి నుండి ఉన్నది, దానికి సంబంధించి అసలు మెడిసిన్ వాడుతున్నారు కదా, అది ఉంటే మీకు దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఇదని. ఇంకో కొంతమంది అయితే మేజర్ ఇష్యూ, నాకు 2 గర్భసంచులు ఉన్నాయనే విషయం ఆల్రెడీ చెప్పిన కదా నేను. బైకార్నెట్ యూట్రస్ గురించి కూడా మన వీడియోకి కొంతమంది కామెంట్ పెట్టిండ్రు. ఒక ఇద్దరేమో సిస్టర్స్కి కూడా సేమ్ అలాంటి ప్రాబ్లం ఉన్నదట. పాపం వాళ్ళు చెప్తుంటేనే నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది అని అంటే, గత 15 సంవత్సరాల నుండి నేను ఎంత సఫర్ అవుతున్నా, ఎంత బాధపడుతున్నా అనేది నాకు మాత్రమే తెలుసు. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఒక్క రోజైనా నేను హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటా ఈ ప్రాబ్లం వల్లనే, ఈ బైకార్నెట్ యూట్రస్ వల్లనే. ఎందుకంటే నాకు ఈ 2 గర్భసంచులు ఉండడం వల్ల మస్తు ప్రాబ్లమ్స్ బాగుంటాయి. యూట్రస్ ఇన్ఫెక్షన్ అవుడు, అది వాపచ్చుడు, దానివల్ల హెవీ బ్లీడింగ్ అవుడు, ఆ హెవీ బ్లీడింగ్ అయిన తర్వాత దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల నీరసం అయిపోయి నేను కళ్ళు తిరిగి పడిపోవుడు, తర్వాత ప్లేట్లెట్స్ కౌంట్ ఎక్కువ అవుడు, తక్కువ అవుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చుడు, ఇదంతా నాకు జరుగుతూనే ఉన్నది 15 సంవత్సరాల నుండి. పాప మమ్మీ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. చాలా లక్షల్లో కోట్లలో ఒకరు ఉంటారట మాలాంటి వాళ్ళు. ఇంకా ఆ సిస్టర్ కూడా అలాంటి ప్రాబ్లం ఉన్నదట. ఇంకా నువ్వు ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నావు అక్క ప్రస్తుతానికి అని అడిగిండ్రు. నేనైతే ప్రస్తుతానికి 2 years బ్యాక్ నుండి మాత్రమే ఒక హాస్పిటల్ చేంజ్ చేసిన. 15 సంవత్సరాల క్రితం నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పటి నుండి నేను ఒకే ఒక హాస్పిటల్కి దగ్గర 14 సంవత్సరాల వరకు ఒకటే హాస్పిటల్కి వెళ్ళిన. అదే శ్రీ కృష్ణ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హిమబిందు మేడం. ఈ మేడంకి మాత్రమే నా ట్రీట్మెంట్ అర్థమైంది. కరీంనగర్లో మా చెర్రి కడుపులో ఉన్నప్పుడు కరీంనగర్లో ఉన్న ది బెస్ట్ హాస్పిటల్స్, ది బెస్ట్ గైనకాలజిస్టులు అందరినీ కూడా కలిసినాము. ఎవ్వరు కూడా నా ప్రాబ్లంకి సొల్యూషన్ అసలు ఇవ్వలేదు. బైకార్నెట్ యూట్రస్ ఉన్నది కాబట్టి అసలు ఈమెకి ప్రెగ్నెన్సీ అనేది ఉండదు, వస్తుంది కానీ అది పోతుంది, ఉండదు అని ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీ ఇవ్వలేదు.
చివరికి ఈ మేడం నాకు గ్యారంటీ ఇచ్చి అప్పటి నుండి 8 నెలలు కంప్లీట్ అయ్యేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి, 8 నెలల తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా మీ చేతికిచ్చే బాధ్యత నాది అని మేడం మాకు హామీ ఇచ్చిండ్రు. ఇంకా ఈ మేడంకి నా ట్రీట్మెంట్ గురించి పూర్తిగా తెలుసు. అప్పటి నుండి ఎప్పుడు నేను అదే హాస్పిటల్కి వెళ్తా. దీనికి సంబంధించి ఇదంతా ఫైల్, ఇది ఒక 2 ఇయర్స్ ఫైల్ మాత్రమే, ఇది 2 ఇయర్స్ మాత్రమే. ఇవన్నీ కేసీ డయాగ్నోస్టిక్స్ లా సిటీ స్కాన్స్, ఏబిసిడి డయాగ్నోస్టిక్స్ లా సిటీ స్కాన్స్ ఇవన్నీ కూడా చేసిండు పీసీఓడికి సంబంధించి అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ ఇట్లనే అయితే. సో ఇప్పుడు 2 ఇయర్స్ నుండి కొంచెం ఇక కొంతమంది ఇట్లా చెప్తారు కదా, ఓకే డాక్టర్ దగ్గరికి పోడు కంటే ఒక్కొక్కసారి ఒక డాక్టర్ని చేంజ్ చేయండి అని చెప్పిన తర్వాత ఈ సుధా హాస్పిటల్ మానస మేడం దగ్గరికి వెళ్తున్నా నేను. ఇంకా 2 ఇయర్స్ నుండి అయితే ఈ మేడంని కలుస్తున్నా, ఈ మేడంతోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. ప్రస్తుతానికి కూడా నేను ఇప్పుడు ఈ హాస్పిటల్కే వెళ్తున్నా అన్నమాట. బైకనెట్ యూట్రస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళైతే మస్తు జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే ఆ బేబీని కడుపులో ఉన్న బిడ్డని మనం చేతులలో పట్టుకొని మోస్తున్నట్టే ఉంటది. అంటే అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రతి దాన్ని ఏమంటారు, ఇట్లా ఒడిసి పట్టుకోవాలి. అట్లయితేనే మనకు బిడ్డ కనిపిస్తుంది మన కళ్ళకు. మేము అట్లనే చేసినాం చెర్రి కడుపులో ఉన్నప్పుడు. సో మొత్తానికైతే ఎవరైనా బైకర్నట్ యూట్రస్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, మంచిగా రెస్ట్ తీసుకోండి. మీరు అసలు ఏం పని చేయొద్దు, రెస్ట్ తీసుకొనే ఉండాలి. బిడ్డని కనాలి, బిడ్డని మన కళ్ళకి చూడాలి అని అంటే రెస్ట్ లోనే ఉండండి. ఇంకొక క్వశ్చన్, ఏ హాస్పిటల్ అని అడిగింది కదా, ప్రస్తుతానికైతే సుధా హాస్పిటల్కి వెళ్తున్నా ఈ మేడం దగ్గరికి. అంతకుముందు ఆ హాస్పిటల్కి వెళ్ళిన. ఇంకా మా వాళ్ళు అయితే నన్ను మళ్ళీ మా మమ్మీ మా బాబు ఇట్లనైతే నీ ట్రీట్మెంట్ ఆ మేడంకి మాత్రమే అర్థమవుతుంది, ఆమె అయితేనే కరెక్ట్ మనకు. అప్పుడు మనకు ఎవరు చేయూతనివ్వలేదు, అసలు ఎవరు ధైర్యం ఇవ్వని టైంలో, అందరూ చేతులు ఎత్తేసిన టైంలో మనల్ని ఆ మేడం దగ్గరికి తీసి నీకు ట్రీట్మెంట్ చేసింది. నువ్వు ఆ మేడం దగ్గరికి వెళ్ళాలి అని మళ్ళీ వేరే మేడం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు అని మా మమ్మీ మా బాబు వెళ్ళి పెడుతున్నారు. మా బాబు అయితే ఈరోజు వేరే అక్కడికే వెళ్దాం, హిమబిందు మేడం దగ్గరికి వెళ్దాము అని అంటుండు. ఏమవుతుందో ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళినాక చూద్దాము అవుతుందో. ఇదొకటి. ఇంకొకటి థైరాయిడ్ అన్నారు కదా, థైరాయిడ్ కూడా నా పెద్ద కొడుకు కడుపులో ఉన్నప్పుడు 15 సంవత్సరాల క్రితమే నాకు థైరాయిడ్ వచ్చింది. అప్పటి నుండి థైరాయిడ్ సమస్యతో బాధపడుతూనే ఉన్నా. డైలీ మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకుంటా ఖచ్చితంగా, థైరాయిడ్ టాబ్లెట్. అదొకటి. ఇంకా నేను ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ తోని ఎన్ని సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా సఫర్ అవుతున్నా కదా. మేము చాలా కష్టపడ్డాము, చాలా ఇబ్బంది పడ్డాము. నా కోసం మా ఆయన మస్తు ఖర్చు చేసిండు. ఈ ఈ ప్రాబ్లమ్స్ వల్లనే, ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ వల్లనే మేము ఒక విధంగా చెప్పాలంటే మేము అప్పుల పాలు కావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అంటే అంత ఎప్పుడు హాస్పిటల్ ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవుడు, 2 రోజులు 4 రోజులు ఇట్లా ఉండు, హాస్పిటల్ బిల్లు ఇంత తడిసి మోపడవుడు, అప్పటికప్పుడు ఎమర్జెన్సీలా వెళ్ళుడు హాస్పిటల్కి. ఎమర్జెన్సీ వెళ్ళేసరికి ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని ఆ స్కాన్లని ఈ స్కాన్లని ఆగమాగం. అమ్మో తడిసి మోపడైతుండే. మేమైతే మస్తు సఫర్ అయినాం. ఆ 2 పిల్లలు పుట్టిండ్రు కానీ వాళ్ళతోని ఒక నరకం. అంటే ఆ 9 నెలలు ఎట్లా గడిచినాయో అది ఆ దేవునికే తెలియాలి. అంత కఠినమైన రోజులను గడిపి ఆ 2 పిల్లల్ని అన్న నేను. నా బాధ ఇంకెవరికి రావద్దు. నేను అందుకే ఒక వీడియోలో కూడా చెప్పిన, నాలాంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి రావద్దు, ఎవరికి రావద్దు అంటే ఎవరికి రావద్దు. ఎందుకంటే అంత ప్రాబ్లం ఉంటుంది, అంత సఫర్ అవుతూ ఉంటా. ఇక అది ఎందుకు వచ్చింది నాకు అట్లా నాకేం తెలియదు. కొంతమంది అయితే జెనెటిక్ ప్రాబ్లం అని కూడా చెప్పిండ్రు అప్పుడు. ఎందుకంటే మేనరికం వల్ల, మా మమ్మీ మా బాపు మేనరికం వల్ల వచ్చిందని కూడా చెప్పిండ్రు. అప్పుడు నాకు ఈ బైకనట్ యూట్రస్ ఉన్నదని తెలిసిన తర్వాత కొన్ని రకాల టెస్టులు కూడా చేయడం జరిగింది. సో దానివల్ల అప్పుడు అట్లా చెప్పింది. కానీ ఇక అది ఏందనేది ఏం తెలియదు మనకు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇట్లున్నది. ఈరోజు అయితే హాస్పిటల్కి వెళ్తున్నా నేను. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కొన్ని టెస్టులు చేస్తా అన్నారు, స్కాన్ చేస్తా అన్నారు. చేసిన తర్వాత మేడం ఏమన్నారు ఏంటి అనేది అయితే మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తా. ఓకేనా.
ఇప్పుడే హాస్పిటల్ నుండి వచ్చినాము. హాస్పిటల్కి వెళ్తే మేడం ఏమన్నారంటే మళ్ళీ టెస్టులు చేసిర్రు, సిబిపి సిఆర్పి, బ్లడ్ ఏం అంత పెద్దగా ఇంక్రీజ్ కాలేదు, ఇన్ఫెక్షన్ కూడా పూర్తిగా ఏం పోలేదు, కొంచెం మాత్రమే తగ్గింది, ఇంకా ఇన్ఫెక్షన్ ఉన్నది, ఇంకా బ్లడ్ ఇంప్రూవ్ ఏం కాలేదు. దానికి సంబంధించి టాబ్లెట్స్ అయితే ఇచ్చిండ్రు, ఒక ఇంజెక్షన్ ఇస్తాము అని చెప్పిండ్రు, అదే ఒక గ్లూకోజ్లో ఐరన్కి సంబంధించిన ఇంజెక్షన్ ఒకటి ఇస్తాము అని చెప్పిండ్రు. ఇక ఇప్పుడు వద్దు, ఇంకొక 1 వీక్ వరకు వచ్చి తీసుకుంటా అని చెప్పిన. మొత్తానికైతే ఇన్ఫెక్షన్ కొంచెమే తగ్గింది, బ్లడ్ కూడా ఏం అంత పెద్దగా ఇంక్రీజ్ కాలేదు, నీరసం ఉన్నది, దీనివల్లనే హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నది అని చెప్పిన కదా. అయితే హార్ట్ బీట్ అనేది ఈ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, నేను ఇట్లా నీరసంగా ఉండడం వల్ల, నేను ఇట్లా నడుస్తుంటే మాట్లాడుతుంటే ఆయాసపడడం వల్ల అది హార్ట్ బీట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అట్లా ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుందట. దానికి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. కొంచెం మంచి ప్రాపర్గా హెల్తీ ఫుడ్ తీసుకొని కొంచెం టెన్షన్ లేకుండా యోగా లాంటివి చిన్న చిన్న ట్రై చేయమని చెప్పింది. కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండమని చెప్పింది, మంచి రెస్ట్ తీసుకోండి అని చెప్పిండ్రు మేడం. ఇంకా సిరప్స్ ఇచ్చిండ్రు, ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇదైతే ఐరన్స్ ట్యాబ్లెట్స్, ఇవి ఖచ్చితంగా 3 months వరకు కోర్స్ ఖచ్చితంగా వాడాలి అని చెప్పారు, 90 days. ఇంకా ఇవి కూడా ఇది ప్రోటీన్ బిస్కెట్స్ అట, ఇవి ప్రోటీన్ బిస్కెట్స్, ఇవి కూడా ఇచ్చిర్రు. ఈ బిస్కెట్స్ తినాలట ఆఫ్టర్నూన్ డైలీ ఒకటి. నేను ప్రోటీన్ పౌడర్ అవి ఇవి అంటే పాలు తాగి అలవాట్లేదు కాబట్టి ఆ పాలలో వేసుకొని తాగలేను కాబట్టి ఇట్లాంటి బిస్కెట్స్ అయితే ఇచ్చిర్రు మేడం. ఇక ఈ బిస్కెట్స్ తీసుకొచ్చినాము, టాబ్లెట్స్ వేసుకున్న, ఈ సిరప్ తాగాలి. ఇంకా మళ్ళీ తగ్గకపోతే ఒకవేళ ఇట్లనే ఈ ఆయాసం అనేది కూడా ఇట్లనే ఉంటే ఎక్కువ వారం వరకు మళ్ళీ రమ్మని చెప్పిర్రు. ఇది ఎంత తాగమన్నారు? ఫుల్లా 10 ml. దీని మీద ఏం రాయలే, ఇది 15 ml ఉన్నది మరి. అమ్మో అంత ఎట్లనో ఉన్నది. రిపోర్ట్స్ అన్ని ఫాల్టే, ఒక్కటి కూడా మంచిగా లేదు, అన్ని డిఫాల్టే ఉన్నాయి, ఎక్కువ తక్కువ. సిఆర్పి ఎక్కువే ఉంది. సి రియాక్టివ్ ప్రోటీన్ అట సిఆర్పి. రిపోర్ట్స్ ఇవి కూడా ఇవన్నీ రిపోర్ట్స్.